ఏపీలో పెరిగిన మహిళల ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతోంది? జగన్ పథకాల వైపు మహిళలు మొగ్గు చూపారా? టీడీపీ సూపర్ 6 వైపు మహిళలు ఆసక్తిగా ఉన్నారా? ఇంతకీ మహిళలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ను జూన్ 1 తర్వాత కానీ వెల్లడించకుండా ఈసీ కండిషన్ పెట్టడంతో పలు రకాల విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి. ఇందులో కొన్ని అధికార వైసీపీకి అనుకూలంగా చెబుతుండగా మరికొన్ని మాత్రం కూటమి నేతలకు ఉపశమనం కలిగించేలా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ తెరపైకొచ్చింది. ఏపీలో పోలింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సుమారు ఉదయం 7 గంటల నుంచి కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిన తీరు ఆశ్చర్యపరిచిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా మహిళా లోకంతో పాటు వృద్ధులు, యువత కూడా అత్యధికంగా పోలింగ్లో పాల్గొనడం, అర్ధరాత్రైనా ఓటు వేస్తే గానీ తిరిగి వెళ్లనంత ఆసక్తిని చూపించడం శుభపరిణామమని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్న పరిస్థితి. దీంతో దీన్ని పాజిటివ్ ఓటింగ్గా భావించాలని మహిళలకు సీఎం వైఎస్ జగన్ కల్పించిన సాధికారతకు ప్రతిరూపమే పోలింగ్ శాతం పెరిగేందుకు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా అమ్మఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించారని గుర్తు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వైఎస్ జగన్ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు పలు విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి. క్లాస్ వార్ సౌండ్ కూడా జగన్ కు కలిసొస్తుందని అంటున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ 6 పథకాలను రూపొందించింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇప్పటికే జగన్ అమల్లోకి తెచ్చిన అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ ఇస్తామని చెప్పడంతో పాటు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు తెచ్చింది. దీంతో వీటికి కూడా ఓ వర్గం మహిళా లోకం ఆకర్షితులై ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విధంగా మహిళా ఓటర్లు ఆకర్షించడంలో వైసీపీ, కూటమి పోటాపోటీగా వ్యవహరించాయని చెప్పొచ్చు. మరోపక్క 2019లో 79.64% పోలింగ్ నమోదైందని, నాడు అదంతా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావమని, ఇప్పుడు కూడా సుమారు 80% పోలింగ్ నమోదైందని, ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకతగానే పరిగణలోకి తీసుకోవాలి. ఫలితంగా ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. ఓటరు ఈ స్థాయిలో పోటెత్తడం ప్రభుత్వ వ్యతిరేకతకు గుర్తని విశ్లేషిస్తున్నారు. ఇలా ఎవరి స్థాయిలో వారు, ఎవరి వర్షన్లో వారు తమ విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. అది ఆత్మవంచన, అసలు సిసలు నమ్మకంతో కూడిన మాటలనేది తెలియాలంటే జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్స్ వరకు ఆగాలి. లేదంటే ఏకంగా జూన్ 4న వచ్చే ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే.